నైట్ ఆకలిస్తే మీరు ఈజీగా ఏం చేసుకొని తింటారనేది కామెంట్ చేయండి. నాకైతే నైట్ ఫుల్ ఆకలేసింది. కిచెన్‌లోకొచ్చి చూస్తే అసలు మా అమ్మ నీట్‌గా సర్దేసిందనమాట. అస్సలకే ఏం లేదు. ఇంకా దోస పిండి ఏమన్నా దొరుకుతదని చెప్పేసి ఫ్రిడ్జ్ తీసి చూస్తే అస్సలకే కనపట్లా. ఇంక సరే అని చెప్పేసి గోధుమ పిండి ఉంటేను దాన్ని తీసుకొని అప్పటికప్పుడు నీట్‌గా సోడా, ఉప్పు ఏసి కలిపి కొంచెం నాననిచ్చుంటే ఇంకా వచ్చేదేమో దోసలు. నేను అప్పటికప్పుడే పోసాను గనక గట్లా ఉందనమాట. ఇంకా ఈజీగా అయిపోయింది. నాకైతే టేస్ట్ విషయానికొస్తే చాలా బాగుందనిపించింది. మా అమ్మ పప్పుచారు పెట్టినట్టుంది ఫ్రిడ్జ్‌లో. తీసి వేడి చేసుకొని 3 దోసలేసుకొని వేడివేడిగా అప్పటికప్పుడే తిన్నాను. భలే అనిపించిందండోయ్! మీరు కూడా ఎప్పుడన్నా ఏదైనా ఇలా ట్రై చేయండి. మిడ్‌నైట్‌లో మీకేదైనా ఆకలనిపిస్తే దోసలు తినాలనుకున్నప్పుడు అనిపిస్తే దోస పిండి లేనప్పుడు ఇలా గోధుమ పిండి దోసలైతే ట్రై చేయండి. భలే ఉంటాయి. ఏదన్నా కర్రీలో ట్రై చేయండి. ఇలా పప్పుచారులో కాకుండా టేస్ట్ విషయానికొస్తే చాలా బావుంటాయి. సర్లేక నాకేదైనా కోపం వచ్చినా, బాధొచ్చినా ముందుగా నా ప్రతాపం మొత్తం ఈ తిండి మీద చూపిస్తాను. అందుకే లేట్ అయిందనుకుంటాను కొంచెం. సర్లే కానీ ఈ వీడియోకైతే లైక్ మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా! అప్పుడప్పుడు మీ ముందుకు వచ్చేస్తుంటాను. బాయ్ గైస్. ఉంటాను.